ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ డిసెంబర్ మాసంలో ముందుగా ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఉమా గారు? తప్పకుండా అండి. డిసెంబర్ మాసము అనేటువంటిది 2025లో ఆఖరి మాసం అండి. ఈ మాసంలో అనేక గ్రహ సంచారాలు మారుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పటి వరకు కొన్ని రాశులకి రాజయోగాన్ని ఇచ్చినటువంటి గురుగ్రహ సంచారము మళ్ళా ఇప్పుడు వెనక్కి అంటే మిథున రాశిలోకి యథాస్థానంలోకి ఆయన వెళ్ళబోతున్నారు. డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి రాబోతోంది. కాకపోతే గురుడు వక్రగతిలో ఉన్నారండి. వక్రగతిలో ఉన్నప్పుడు గురుడు రెట్టింపు ఫలితాలు ఇస్తారనమాట. అది ఏ రాశికైనా మంచి చేస్తే రెట్టింపు ఫలితాలు ఉంటాయి, కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కూడా రెట్టింపు అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇదే కాకుండా డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి వెళ్ళబోతోంది. ఈవెన్ 20వ తారీఖున డిసెంబర్ 20 అదే మధ్యలో కరెక్ట్గా డిసెంబర్ మధ్యలో ధనస్సు రాశిలోకి శుక్రగ్రహ సంచారం కూడా మళ్ళీ అదే ధనస్సు రాశిలోకి డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారము. అంటే చూడండి, ధనస్సులో రవి, కుజ, శుక్ర 3 గ్రహ సంచారాలు ధనస్సు రాశిలో కనబడుతూ ఉన్నాయి. బుధగ్రహ సంచారం మాత్రం డిసెంబర్ 6వ తారీఖున ధనస్సు నుంచి వృశ్చికంలోకి రాబోతోందండి. సో ఇక్కడ ఈయన మాత్రం వెనక్కి రాబోతున్నారు అని చెప్పచ్చు. మిగతా గ్రహాలన్నీ కూడా యథాస్థానంలో అంటే శని మీనరాశిలోనే వక్ర త్యాగాన్ని చేసే, వక్ర త్యాగము అంటే ఏంటి అంటే వక్రగతిని వదిలేసి ఫార్వర్డ్ మోషన్లోకి ఆయన వెళ్ళబోతున్నారు అని అర్థం అనమాట. సో ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారం యథావిధిగా అన్ని జరుగుతూ ఉన్నాయమ్మా. డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. వృశ్చిక రాశి వాళ్ళకి మనం డిసెంబర్ మాసం చెక్ చేస్తే కనుక డిసెంబర్ మాసంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పొచ్చండి. ఒక్కొక్క గ్రహాన్ని మనం మాట్లాడుకుంటే ముందుగా వృశ్చిక రాశి వాళ్ళకి 2 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. దశమంలో రాహు బాగున్నారు, ద్వితీయంలో శుక్రుడు బాగున్నారు, చంద్రబలంతో కలిపి 3 గ్రహాలు బాగుంటాయి అని చెప్పచ్చు. సెకండ్ హౌస్లో బాగున్నటువంటి శుక్రగ్రహ సంచారాన్ని మనం అనలైజ్ చేస్తే కనుక సెకండ్ హౌస్ అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి ధనస్సు రాశి అవుతుంది. అంటే ద ఒరిజినల్ 9th అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఏదో ఒక విధంగా ఇప్పుడు ఈ టైంలో నా దగ్గర డబ్బులు లేవు, ఈ టైంలో నాకు అది కావాలి, ఈ టైంలో ఇది చెయ్యాలి అనుకున్న సమయంలో ఫైనాన్షియల్లీ ఏదైనా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే ఆ టైంకి ఏదో ఒక విధంగా డబ్బులు వచ్చేస్తాయండి. ఆ యోగం వీళ్ళకి ద్వితీయంలో శుక్రుడి వల్ల పడుతుంది. అండ్ ఈవెన్ బాగా చెప్పాలి అంటే డిసెంబర్ ఎండ్లో వీళ్ళు ఏదైనా టూర్స్ అండ్ ట్రిప్స్ కానీ లేకపోతే శుక్రుడు కాబట్టి ఆకస్మికంగా బట్టలు కొనుక్కోవడం, వస్త్రాలు, ఈ వస్తువులు కొనుక్కోవడం, లేకపోతే ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో, ఫంక్షన్స్లో కుటుంబ సభ్యులతో ఇలాగ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా డిసెంబర్ ఎండ్లో చాలా బాగుంటాయండి. అయితే దశమంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. దీనివల్ల మీ యొక్క వృత్తి ఏదైతే ఉందో దశమంలో రాహు మీకు యోగిస్తున్నారంటే మీరు బాగా ఫోకస్ చేయాల్సింది ఎక్కడ అంటే రాహుని యాక్టివేట్ చేయడంలో మీరు ఇంకా ఫోకస్ చేయాలి. అప్పుడు మిగతా గ్రహాలు ఏది మీకు అంతగా అనుకూలించట్లేదు కాబట్టి ఈ రాహు ఒక్కరే మిమ్మల్ని కాపాడేస్తారు. రాహుని ఫోకస్ చేయాలి అంటే ఏంటి అంటే మీరు నమ్మినటువంటి వృత్తిని ఇంకా డీప్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెంచుకుంటూ మీ పని అనేటువంటిది ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. మీ ఎఫర్ట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళాలి. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునే విధానం కానీ, మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకునేటువంటి విధానం కానీ ఎక్కడా కూడా తగ్గకుండా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ బయట వాళ్ళకి కనబడే విధంగా, కొంతమంది నేనేమి చేయలేనండి, నాకేమవుతుంది, అది చిన్న జాబ్ అండి, ఇలా కాకుండా మీకున్నటువంటి ప్రొఫైల్ని బిల్డ్ చేసుకునే విధంగా మీరు మాట్లాడడం వల్ల కానీ అలాంటి ఎక్స్పోజర్ బయట కనబడడం వల్ల రాహు యాక్టివేట్ అవుతూ ఉంటారు. దానివల్ల మీ కెరీర్ గ్రోత్ అనేది తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఏంటి అంటే లగ్నంలో బుధగ్రహ సంచారం కనబడుతోందండి. వ్యాపారస్తులు సమయస్ఫూర్తితో తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే లగ్న బుధుడు ఎప్పుడూ కూడా వ్యాపారాన్ని ఇవ్వరు. కొంచెం ఆటంకాలు ఎక్కువగా రావడం, నోటి దాకా వచ్చి వెనక్కి తీసుకెళ్ళిపోవడం, వచ్చేసే డబ్బులు ఆల్రెడీ పే చేశారు, డబ్బులు వచ్చేసాయి అనుకుంటారు కానీ అది రావు, ఇలాంటివి ఉంటాయన్నమాట. కొంచెం బలంగా వ్యాపారస్తులు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ,
ఆ మాట ద్వారా జర్నలిజం కానీ ఏదైనా సరే ఖచ్చితంగా బుధుడు బాగా లేదు కాబట్టి ఎక్కువగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల బుధుడు యాక్టివేట్ అవుతూ ఉంటారు. బుధుడు యాక్టివేట్ అయినప్పుడల్లా మీ మేధాశక్తి పెరుగుతుంటుంది, వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది, ఏదైనా చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే ఏంటంటే సెకండ్ హౌస్లో రవి, సెకండ్ హౌస్లో కుజుడు అనుకూలించట్లేదండి. ఈవెన్ అనుకూలించకపోయినా దోషం పట్టేటువంటి స్థానాల్లో అయితే లేరు కాబట్టి పర్వాలేదు. 50-50 ఛాన్సెస్ అనమాట. ఎవరైతే ఉద్యోగంలో అభివృద్ధి కోరుకుంటున్నారో వాళ్ళకి, ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి, రాజకీయ నాయకులకి, తర్వాత బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి 50-50 ఛాన్సెస్ అనేటువంటివి కనబడే అవకాశం ఉంటుంది. సెకండ్ హౌస్లో కుజగ్రహ సంచారం వల్ల స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి, ఈవెన్ కుజుడు ఇండికేట్స్ ఏంటి అంటే ఈ పోలీస్ కానీ, ఆర్మీ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ కానీ, ఫైర్ జాబ్స్ అండి. ఇందులో వర్క్ చేసేటువంటి వాళ్ళకి, ప్రయత్నం చేసే వాళ్ళకి 50-50 ఛాన్సెస్ అనేటువంటివి కనబడతాయి అని చెప్పొచ్చు. అయితే రవి కుజుల యొక్క బలం తక్కువగా ఉంది కాబట్టి ఎవ్రీడే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం కానీ ఏదైనా చదువుతూ ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి, చాలా బాగుంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. 4వ స్థానంలో రాహుగ్రహ సంచారము మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ చూసేటువంటి అవకాశములు కానీ, కుటుంబ సమస్యలు కానీ రావడం కానీ ఇలాంటివి అనమాట. చిన్న చిన్న క్లాషెస్ అండి, అది చాలా చిన్నది. అసలు వృశ్చిక రాశి అంటేనే జనరల్లీ వీళ్ళకి ప్రశాంతత అనేటువంటిది చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళ జన్మరాశిలో చంద్రుడు నీచస్థితి పొందుతారు కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఏంటి అంటే వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఓవర్ థింకింగ్స్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా జనరల్లీ వీళ్ళకి కామన్. 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం అదే ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది ఖచ్చితంగా సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 5వ శనిగ్రహ సంచారం అండి. సంతాన విషయంలో, లవ్ ప్రాబ్లమ్స్ విషయంలో, లవ్ విషయంలో, ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు అనేటువంటివి రావడం కానీ, అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చూసే అవకాశాలు కానీ శని యొక్క సంచారం వల్ల కనబడుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి. అయితే ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే అష్టమంలోకి గురుగ్రహ సంచారం వెళ్ళబోతోంది. అష్టమ గురుడు అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా అవమానాలు తీసుకొస్తూ ఉంటారు, మనో విచారాన్ని కలగజేస్తూ ఉంటారు. ఇంతకుముందు కలిసి వచ్చినంతగా అదృష్టం ఇప్పుడు మీకు కలిసి రాదు, ఆదాయం ఇంతకు ముందునంతగా ఉండదు. మీరు కంపేర్ చేసుకోండి కావాలంటే వృశ్చిక రాశి వాళ్ళు నవంబర్ మాసంలో మీకు వచ్చిన ఆదాయం కానీ, మీకు వచ్చిన ఎనర్జీ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, చెయ్యగలను, చేస్తాను, బాగుంది లైఫ్ అనేటువంటి ఒక ఫీలింగ్ కానీ డిసెంబర్లో మీకు రాదు. ఎందుకంటే గురుబలము అనేటువంటిది లేదు. శుభకార్యాలు కానీ, పెళ్లి కానీ, సంతానం కానీ ఏదైనా నవంబర్తో కంపేర్ చేస్తే డిసెంబర్ తక్కువే. సో డిసెంబర్ మాసంలో తక్కువగా ఉంది అంటే ఏంటి, గురుబలం లేదు అంటే లక్ ఫ్యాక్టర్ తగ్గుతోంది. మీ ఎఫర్ట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళండి బలంగా. వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయడం వల్ల, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం వల్ల గురు బలము అనేటువంటిది పెరుగుతుంది. స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల మరింత గురుబలాన్ని చూస్తారు. అంటే ఎనర్జీస్ అనేటువంటి మీకు డిఫరెన్స్ కనబడుతుంది. మరి ఈ మాసంలో వాళ్ళకి ఏ రంగు బాగా కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు వైట్ కలర్, లైట్ పింక్ కలర్ చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ 6 చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. పరిహారం ఎలాంటిది చేసుకుంటే బాగుంటుందండి? ముఖ్యంగా చెప్పాలి అంటే తారాదేవికి సంబంధించిన హోమం కానీ, శ్రీరుద్ర హోమం కానీ చేయండి. గురుబలము అనేటువంటిది పెరుగుతుంది, చాలా మంచి శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటి అంటే మనీ విషయంలో కానీ, లేకపోతే బిజినెస్ విషయాల్లో కానీ, పార్ట్నర్షిప్ కానీ, మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ, చేసుకున్న తరువాత డిస్టర్బెన్స్ వస్తున్నాయి, కలిసి ఉండాలా, విడిపోవాలా, చాలా సమస్యలతో, ఆర్ సంతానం విషయంలో ఎలాంటి అబ్బాయి పుడతాడు, అసలు ఏంటి విషయం, ప్రతిదీ తెలుసుకోవాలని చాలామంది జిజ్ఞాస ఉంటుంది, సందేహాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రాపర్ గైడెన్స్ ఉంటే బాగుంటుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే మీ వెనకాల తప్పకుండా నేను ఉంటాను. మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.